కాలంగా ఎడమోహం పెడమోహంలా ఉన్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సంధి కుదిరింది. కాంగ్రెస్ తో మనస్పర్ధలను ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు పెట్టింది. ఢిల్లీ సహా 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరించింది. దీంతో ఢిల్లీలో 4 సెగ్మెంట్లలో ఆప్, అలాగే 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పోటీ చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. దీంతో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు ఖాయమైనట్లే. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయమైంది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడానికి స్వస్తి పలికింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఇంతలా జ్ఞానోదయం కావడానికి ప్రధాన కారకుడు జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలన్నీ ఒక వేదిక మీదకు రావాలన్న ఆలోచన నితీష్ కుమార్దే అంటారు రాజకీయ పరిశీలకులు. అయితే కన్వీనర్ పదవి దగ్గర వచ్చిన గొడవల నేపథ్యంలో నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ మద్దతుతో బీహార్లో 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి నిస్సందేహంగా మైనస్ పాయింటే. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని జేడీయూకే బీహార్లో క్షేత్రస్థాయిలో జనాదరణ ఉంది. ప్రధానంగా యాదవులు, ముస్లింలు జేడీయూకు అండగా ఉంటున్నారు. అంతేకాదు బీహార్ యూత్లో తేజస్వి యాదవ్కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించి నిలబడగల సత్తా ఉన్న పార్టీగా బీహార్ సాధారణ ప్రజల్లో జేడీయూ గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరేది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓ సంచలన ప్రకటన చేశారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే కాంగ్రెస్ వెంటనే అప్రమత్తమైంది. ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మంతనాలు జరిపినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ సమాచారం. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అంతిమంగా లోక్సభ ఎన్నికల కోసం 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీ సహా గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాలో 2 పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఒక కొలిక్కొచ్చింది. 5 రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ఆప్, కాంగ్రెస్ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. కాగా నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, చాందనీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ బరిలో నిలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు పంజాబ్లో కాంగ్రెస్తో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్తో నిన్న మొన్నటి వరకు అంటి ముట్టనట్లుగా ఉంది. ఇటీవలి వరకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఎవరి దారిన వారు అన్నట్లే ప్రవర్తించాయి. కొన్ని నెలల కిందట జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికలు ఈ 2 పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. దీంతో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా 2 పార్టీల మధ్య దూరం పెరిగింది. చివరకు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరింది. ఇందులో బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆలోచనతో పాటు ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి.
అయితే ఒంటరిగా పోటీ చేస్తే ఉత్తరప్రదేశ్ను వెండి పళ్లెల్లో కమలం పార్టీకి అప్పగించినట్లేనన్న భయం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో కలిగి ఉండొచ్చు. ఆగ్రాలో జరిగిన రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్రలో సమాజ్వాదీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన బుల్డోజర్ మార్క్ రాజకీయాలతో సామాన్య జనంలో దూసుకుపోతున్నారు. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లను ఏరి పారేస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కార్. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును పౌర హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే సామాన్య ప్రజల్లో మాత్రం శాంతి భద్రతల విషయంలో యోగి సర్కార్ బేషుగ్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.